అసలు సున్నుండలు ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి. అది బెల్లంతో సున్నుండలు చేస్తే చాలా ధైర్యంగా మన పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. అసలు ఇప్పటి వరకు నాకు సున్నుండలు నేను ఎప్పుడు చేయలేదు, నాకు సున్నుండలు చెయ్యడం రాదు, చేస్తే ఎలా వస్తుంది ఏంటో అని డౌట్ ఉన్న ఎవరైనా ఈ ప్రాసెస్ ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్ముకొచ్చి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మళ్ళీ కనిపించాలి కదా. ఏదైనా గ్లాస్ అయినా కప్ అయినా పర్లేదు, మనకి ఎన్ని గ్లాసులు కావాలనుకుంటే అన్ని గ్లాసులు వేసుకుని దోరగా వేయించుకోవచ్చు. కొత్త మినుములు అయితే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. మినుములు ఏగాయా లేదా అని తెలియాలంటే అవి నోట్లో వేసుకుంటే మనం తింటూ ఉంటే పచ్చివాసన లేకుండా బాగా అనిపించాలన్నమాట. అలా వేపుకొని వదిలేసి కొంచెం అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అది మనం మిక్సీ పట్టుకోవచ్చు. అందులో గుప్పెడు బియ్యం మాత్రం యాడ్ చేయండి, దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేమైతే పిల్లల కోసం అది చేసాం కాబట్టి గొంతుకు అంటుకుంటూ పోతూ ఉంటే పిల్లలకి చాలా ఇబ్బంది పడతాను, మేము కొంచెం గరుగ్గానే చేసుకున్నాం. పిల్లల కోసం ఇలా అయితే డెఫినెట్గా ట్రై చేయండి, వాళ్ళు బాగా తింటారనమాట. గ్లాస్ మినుములకి ఒక గ్లాసు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోండి, కొంచెం రుచి చూడండి, అది కొంచెం బెల్లం తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇదైతే పర్ఫెక్ట్గా మనకి రుచి అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. అందులో కొంచెం ఒక 4-5 ఇలాచీలు యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసము. అలా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం బాగా వస్తుంది అనమాట. అలా ఇలాచీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇంకా బెల్లం అలాంటివి ఏమైనా ఉన్నాయేమో అని మొత్తం అంతా కలుపుకొని చూసుకోండి. ఏమీ లేకపోతే ఇంక మొత్తం మిక్సీ అయిపోయినట్టే. తర్వాత ఇంకొక దాంట్లో బాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. మేమైతే నెయ్యి అయితే ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యే యూజ్ చేసామండి. మనం రెడీ చేసుకున్న నెయ్యి అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం మరిగనివ్వండి, కొంచెం గోరువెచ్చగా కాకుండా ఇంకొంచెం బాగా మరిగనిచ్చిన తర్వాత అప్పుడు ఆ నెయ్యిని మాత్రం అందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఏదైనా కొంచెం నెయ్యి సరిపోలేనట్టు అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఎక్కువ నెయ్యి ఉన్నా పర్లేదు, సున్నుండ అన్నది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. బాగా అటు ఇటు కలిపిన తర్వాత చుడుతూ ఉంటే ఉండ అవ్వాలన్నమాట. ఆ ఉండ అయింది అంటే మనకి నెయ్యి సరిపోయింది అని అర్థం, అవ్వలేదు అంటే మనకి నెయ్యి సరిపోలేదు అని. సరిపోలేనప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా నోట్లో పెడితే ఇట్టే కరిగిపోద్దండి, సూపర్గా ఉంటుంది. కొంచెం టైం కేటాయించి మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం, మన ఇంట్లో రెడీ చేసుకున్న ఏ ఐటమ్ అయినా అది హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది అండి. సో ఇప్పటి వరకు మీలో ఎవరైనా సున్నుండలు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను మళ్ళీ మీకు కనిపించాలి కదా. థ్యాంక్ యూ ఫర్ ద ఆల్ సపోర్టింగ్ అండి.